హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో 35,000 రూపీస్ బడ్జెట్ లో ఎక్కువేం కాదండి, ఒక 4 మొబైల్స్ అయితే సజెస్ట్ చేశాను. మీరు కొనే లిస్ట్ లో మాత్రం వీటిని కన్సిడర్ చేయండి. 35,000 రూపీస్ బడ్జెట్ లో వస్తున్న ఈ మొబైల్స్ అయితే సేల్స్ లో చాలానే ప్రైస్ డ్రాప్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అందుకోసమే వాటిని అయితే మన లిస్ట్ లోకి తీసుకొచ్చేసాను. మీరు ఒక్కసారి కూడా కన్సిడర్ చేయండి కొనాలనుకుంటే. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9. ఇది ఎందుకు ఫస్ట్ లిస్ట్ లో పెట్టాను అంటే, లాంచ్ అయినప్పుడు 80,000 ఉండేది. ఇప్పుడు సేల్స్ లో మనకి జస్ట్ 35,999 కే వస్తుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉండే ఈ మొబైల్ 50% కన్నా ఎక్కువ ప్రైస్ డ్రాప్ అవ్వడం అనేది ఒక మంచి విషయమే కదా. ఈ మొబైల్లో యూఐ బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. మేజర్ అప్డేట్స్ ఇతర బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే దీంట్లోనే ముందొస్తూ ఉంటాయి. 6.3 ఇంచెస్ కి సంబంధించిన కాంపాక్ట్ సైజ్ డిస్ప్లే, అది కూడా LTPO ప్యానల్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా విట్నెస్ టు గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అండ్ IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. టెన్సర్ G4 ప్రాసెసర్ తో వస్తుంది. కానీ 7 years అప్డేట్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఒక 1 year పోయినా కూడా ఇంకా 6 years అయితే మిగిలే ఉంటాయి. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన ఏ ఫీచర్స్ కూడా మీకు చాలానే కనిపిస్తాయి. 4700 mAh బ్యాటరీతో వస్తుంది. నార్మల్ యూజర్స్ కి అయితే పర్లేదండి, ఒక రోజు సరిపోతుంది. ఈ మొబైల్ ఎలాగో గేమింగ్ సెంట్రిక్ మొబైల్ కాదు కాబట్టి, గేమ్స్ కూడా ఆర్డర్ కాబట్టి ఈ బ్యాటరీ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇస్తే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. దీంట్లో టెలిఫోటో లెన్స్ అనేది మిస్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 10.5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అన్ని కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్సే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మీకు మంచి కెమెరా మొబైల్, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ కావాలి అంటే ఇంతకన్నా బెస్ట్ చాయిస్ అయితే దొరకదు. అది కూడా 80,000 ఉన్న మొబైల్ ఇప్పుడు ఆఫర్లో 35,999 కి వస్తుంది అంటే మంచి విషయమే కదా. మీరు మీ పాత మొబైల్ ని ఎక్స్చేంజ్ పెట్టుకున్నారనుకోండి, ఇంకొక 1000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. పాత మొబైల్ యొక్క వాల్యూ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు ఈ మొబైల్ యొక్క ప్రైస్ ఇంకా తక్కువ కూడా వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T4 Ultra. మీకు మంచి కెమెరాస్ ఉండాలి, దాంతోపాటు గేమింగ్ కూడా క్యాపబిలిటీ ఉండాలి అనుకుంటే ఇదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లాంచ్ అయినప్పుడు ఈ మొబైల్ యొక్క ప్రైస్ 38,000 ఉండేది. ఇప్పుడు ఆఫర్లో మీకు 33,999 కి అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 7.4 mm థిక్నెస్ ఉంటుంది, అంటే చాలా స్లిమ్ గా ఉంటుందని చెప్పొచ్చు. IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఇది కాస్త బెటర్ గా ఇచ్చుండొచ్చు. ఇది ఒక్కటి వీళ్ళు మిస్టేక్ చేశారు. Dimensity 9000 ప్రెస్ అనే ప్రాసెసర్ తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ అయితే గేమింగ్ ని కూడా బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. Antutu లో కూడా 20 లక్షల వరకు మాత్రమే స్కోర్ చేయగలుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వాడారు. 50+50+8. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా Sony IMX921 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్ అని చెప్పొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP Sony IMX882 సెన్సార్ అయితే వాడారు. ఇది పెరిస్కోపిక్ సెన్సార్ కాబట్టి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది, 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. థర్డ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. మీకు Vivo X200 FE ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇదే కెమెరా సెటప్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి మాక్సిమం 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే Vivo కాబట్టి సూపర్ గా ఉంటుందనే చెప్పాలి. 5500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆండ్రాయిడ్ మొబైల్ బ్రాండ్స్ అన్ని కూడా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఇస్తున్నారు కదా, వీళ్ళు కనీసం 6000 కానీ 6500 కానీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 7 to 8 hours అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నార్మల్ గా మొబైల్ యూజ్ చేశాను అనుకుంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అయితే తప్పకుండా వస్తుంది. ఈ మొబైల్ అయితే నాతో పాటు అందరూ కూడా 30,000 లోపే వస్తుందని అనుకున్నారు, కానీ అస్సలు రాలేదండి. ఈ ఆఫర్ లో, ఇంత పెద్ద ఆఫర్ లో కూడా 34,000 కి అయితే తీసుకొస్తున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, మీకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే, Vivo V60 లాగా పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ ని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ కంటెంట్ ని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Realme GT7. ఇదైతే ఒక ఆల్రౌండర్ మొబైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో నెగటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాంచ్ అయినప్పుడు 40,000 రూపీస్ అయితే పెట్టారు, ఇదే దీనికి మైనస్. కానీ ఇప్పుడు సేల్స్ లో 32,999 కి అయితే తీసుకొస్తున్నారు, అది కూడా అమెజాన్ లో అయితే. దీంట్లో 1.5K రిజల్యూషన్ తో LTPO ప్యానల్ అయితే తీసుకొస్తున్నారు. ఈ బడ్జెట్ లో LTPO ప్యానల్ తో తీసుకొస్తున్న ఏకైక మొబైల్ ఇదే. ఇంకా ఫ్రంట్ వచ్చేసి Gorilla Glass 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ కానీ గ్రాఫైట్ షీట్ టెక్నాలజీ అయితే వాడుతున్నారు. ఫోన్ కూల్ గా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు, కానీ 8.3 mm థిక్నెస్ ఉంటుంది. మొబైల్ అయితే కాస్త లావ్ గా ఉంటుందని అనుకోవచ్చు. Dimensity 9400E అనే ప్రాసెసర్ తో వస్తుంది. ఇండియాలో ఈ ప్రాసెసర్ తో వచ్చే ఏకైక మొబైల్ ఇదే. ఇంకా Antutu లో వచ్చేసి 24 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది.
4+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు అండ్ 7700 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంటుంది. BGMI గేమ్ ని 120 FPS వరకు కూడా 5 hours నాన్ స్టాప్ గా ప్రే మోడ్ లేకుండా కూడా ఆడుకోవచ్చని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. AI ఫీచర్స్ కూడా ఉంటాయి అండ్ గేమింగ్ కు కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ 50+50+8MP, ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి ఈసారి కొత్త సెన్సార్ అయితే వాడారు. Sony IMX906 సెన్సార్ అయితే ఉంటుంది. మాక్సిమం 8K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే 4K 120fps లో స్లో మోషన్ లో వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సినిమాటిక్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ నుంచి కూడా 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 50MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సార్ వాడితే, థర్డ్ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ అయితే వాడారు. 7000 mAh బిగ్గర్ బ్యాటరీ అండ్ 120W ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి జస్ట్ 40 minutes టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ ని యూజ్ చేశారనుకోండి 1 day కన్నా ఎక్కువగానే ఈ బ్యాటరీ అయితే వస్తుంది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చెప్తున్నప్పుడు అన్ని పాజిటివ్సే కనిపిస్తున్నాయి, నెగిటివ్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఒక్క నెగిటివ్ ఉందండి. టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సార్ ఇచ్చారు కానీ 2x ఆప్టికల్ జూమ్ మాత్రమే ఇచ్చారు. 3x ఇచ్చుంటే బాగుండేది. 40,000 రూపాయల ఫోను ఈ స్పెసిఫికేషన్స్ తోటి జస్ట్ 32,000కి వస్తుంది అంటే గుడ్ అనే చెప్పొచ్చు. మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 13R. లాంచ్ అయినప్పుడు 42,000 అయితే ఉండేది, ఇప్పుడు జస్ట్ 35,999కి వచ్చేస్తుంది. దీంట్లో వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా 1.5K రిజల్యూషన్ తో వస్తుంది అండ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ కూడా వాడారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఒక విధంగా ఇది కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఆక్సిజన్ OS వస్తుంది. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. ఏ ఫీచర్స్ కూడా దీంట్లో చాలానే ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 50+50+8MP, ఫ్రంట్ వచ్చేసి 16MP మాత్రమే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT700 సెన్సార్ అయితే వాడుతున్నారు. మంచి కెమెరా పర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 50MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. థర్డ్ 8MP అందరికీ తెలిసిందే అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ అనుకోండి ఈజీగా 1 day అయితే వచ్చేస్తుంది. IP65 వాటర్ రేటింగ్ ఒకటి నెగిటివ్ అవుతుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 16MP వీడియో రికార్డింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుండొచ్చు. బట్ ఫొటోస్ పరంగా మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి ప్రాబ్లం ఏం లేదండి, నీట్ గా ఫొటోస్ అనేది వస్తాయి. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 43,000 ఉండేది, ఇప్పుడు సేల్స్ లో అయితే 35,999కి వస్తుంది. గుడ్ డీల్ అనే చెప్తాను. ఇంకొక మొబైల్ కూడా ఉంది కానీ దాన్ని మన లిస్ట్లో అయితే కలపలేదు, ఎందుకంటే ప్రైస్ డ్రాప్ ఏం కనిపించలేదు కాబట్టి. ఆఫ్లైన్ స్టోర్లో అయితే తీసుకోవడానికి దాన్ని ట్రై చేయండి, అక్కడ మీకు ప్రైస్ డ్రాప్ అన్న దొరుకుతుంది, లేదంటే 10-15 అలా గిఫ్ట్స్ కూడా ఇస్తుంటారు కదా, అవైనా దొరుకుతాయి మీకు అట్లీస్ట్. ఆ మొబైల్ మరింటో కాదండి, వివో V60 గురించే చెప్తున్నాను. ఇంకొకటి Oppo Reno 14 కూడా ఉంది, కానీ ఇప్పుడు మనం లిస్ట్లో చెప్పుకున్న మొబైల్స్ యొక్క ప్రాసెసర్కి ప్రైస్ డ్రాప్ కి కంపేర్ చేసి Reno 14 అయితే అంత గొప్పగా ఏమనిపించలేదు, అందుకోసమే దీన్ని కూడా మన లిస్ట్ లో నుంచి డిలీట్ చేసేసాను. మీరు కావాలంటే ఈ రెండు మొబైల్స్ ని వివో V60 కానీ Oppo Reno 14 కానీ తక్కువ ప్రైస్ లో వస్తే కన్సిడర్ చేయండి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో 35,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ టాప్ 4 మొబైల్స్ అయితే మీకు చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా మొబైల్ నచ్చితే ఏ మొబైల్ ఈ సేల్స్ లో తీసుకుంటారో కూడా కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నందుకు ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.